హలో మూవీ లవర్స్. తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ డైరెక్షన్లో ఫిబ్రవరిలో రిలీజ్ అయిన యూత్ఫుల్ లవ్ స్టోరీ జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్తో పాటు సింప్లీ సౌత్ ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. పవిష్ నారాయణన్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న మాట. ఈ మూవీ నాకు నచ్చిందని మీకు నచ్చాలన్న రూలేం లేదు. అలాగే ఈ మూవీ నాకు నచ్చలేదంటే మీకు కూడా నచ్చదని కాదు. ఈ మూవీ చూశాక నాకేమనిపించిందో, మూవీపై నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకునే ప్రయత్నమే ఈ రివ్యూ. ఇక రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఒక అబ్బాయి ప్రేమలో పడ్డం, ఆ తర్వాత బ్రేకప్ అవ్వడం, ఆ బ్రేకప్ పెయిన్ నుంచి తేరుకునే లోపే మరో అమ్మాయితో మ్యారేజ్కి సిద్ధపడాల్సి రావడం. ఇదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. మూవీ స్టోరీ చాలా సింపుల్గానే అనిపించినా యూత్కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్తో, మంచి కామెడీ సీన్స్తో, లవ్ స్టోరీకి ఫ్రెండ్షిప్ను మిక్స్ చేసి యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలనుకున్న డైరెక్టర్ ధనుష్ ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సీక్వెల్ తీద్దామనుకున్నాడో ఏమో కానీ ధనుష్ ఈ లవ్ స్టోరీని ఇన్కంప్లీట్గా ఎండ్ చేయడం మాత్రం నాకు అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. హీరో ప్రభు క్యారెక్టర్ చేసిన ధనుష్ మేనల్లుడు పవిష్ యాక్టింగ్ బాగుంది. నీలా క్యారెక్టర్లో అనిక క్యూట్గా ఉంది. పవిష్తో తన కెమిస్ట్రీ కూడా బాగుంది. వీళ్ళిద్దరితో పాటు ఈ మూవీలో మెయిన్గా చెప్పుకోవాల్సిన ఇంకో పర్సన్ హీరో ఫ్రెండ్ రాజేష్గా చేసిన మాథ్యూ థామస్. తను మూవీలో కనిపించిన అన్ని సీన్లు హిలేరియస్గా ఉన్నాయి. నవ్వులే నవ్వులు. తనకి మంచి ఫ్యూచర్ ఉంది. తమ స్పెషల్ అపీరెన్సెస్తో ప్రియా ప్రకాష్ వారియర్, ప్రియాంక అరుళ్ మోహన్లు ఈ మూవీకి ప్లస్ అయ్యారు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ధనుష్ డైరెక్షన్, హీరో పవిష్ యాక్టింగ్, మాథ్యూ థామస్ కామెడీ, ఎంటర్టైనింగ్గా ఉన్న సెకండ్ హాఫ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. రొటీన్గా ఉన్న ఫస్ట్ హాఫ్, ఇన్కంప్లీటెడ్ క్లైమాక్స్ ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే ఎంటర్టైనింగ్గా ఉన్న ఈ ట్రెండీ లవ్ స్టోరీ యూత్ ఆడియన్స్ని షోర్గా ఇంప్రెస్ చేస్తుంది. ఓటీటీలోనే కాబట్టి మూవీ చూసిన వాళ్ళు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.